రాష్ట్రంలో పోలింగ్ శాతం లెక్క తేలింది. 2024 ఎన్నికలకు 81.76% మేర పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 1.60% మేర పెరిగింది. ఇందులో 1.10% పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ఉందని ఈసీ వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. ఈవీఎంలో నమోదైన ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలిపి 81.76% మేర పోలింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో సరాసరిన 80.07% పోలింగ్ నమోదు కాగా పోస్టల్ బ్యాలెట్ 1.1% మేర నమోదైంది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.09, పల్నాడు జిల్లాలో 85.65, బాపట్ల జిల్లాలో 84.98, కృష్ణా జిల్లాలో 84.05% పోలింగ్ జరిగింది. కోనసీమ జిల్లాలో 83.91, అనకాపల్లి జిల్లాలో 83.84, ఏలూరు జిల్లాలో 83.55% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. శ్రీ సత్యసాయి జిల్లాలో 82.77, పశ్చిమ గోదావరి జిల్లాలో 82.70, చిత్తూరు జిల్లాలో 82.65% నమోదైనట్లు తెలిపింది. విజయనగరం జిల్లాలో 81.34, తూర్పు గోదావరి జిల్లాలో 80.94, నంద్యాల జిల్లాలో 80.92, కాకినాడ జిల్లాలో 80.31% పోలింగ్ నమోదైంది. ఎన్టీఆర్ జిల్లాలో 79.68, వైఎస్ఆర్ 79.40, అనంతపురం జిల్లాలో 79.25, గుంటూరు జిల్లాలో 78.81, నెల్లూరు జిల్లాలో 78.10% పోలింగ్ జరిగింది. తిరుపతి జిల్లాలో 77.82, పార్వతీపురం మన్యం జిల్లాలో 77.10, అన్నమయ్య జిల్లాలో 76.23, శ్రీకాకుళం జిల్లాలో 76.07, కర్నూలు జిల్లాలో 75.83, అల్లూరు జిల్లాలో 70.20, అత్యల్పంగా విశాఖ జిల్లాలో 68.67% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే దాదాపు 1.60% మేర అదనంగా పోలింగ్ జరిగినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 4.13 కోట్ల మంది ఓటర్లకు గాను 3.35 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నట్టు స్పష్టమవుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా దర్శిలో 90.91% మేర పోలింగ్ జరగగా కనిష్టంగా తిరుపతిలో 59.95% నమోదైంది. నెక్స్ట్ డే 2 AM వరకు పోలింగ్ క్లోజ్ అయింది. ఆ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడానికి కొద్దిగా టైం పడింది. బికాజ్ ఆఫ్ సెవరల్ రీజన్స్. ఒకటి, కొన్ని చోట్ల చాలా లేట్ వరకు పోలింగ్ జరిగింది. కొన్ని చోట్ల వెదర్ సడన్గా మారిపోయింది. బికాజ్ ఐ రిమెంబర్ ఉదయగిరి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పూర్తిగా వర్షం వలన పడిపోయింది. ఇంకా కోనసీమలో కూడా చాలా వర్షం వచ్చింది ఆ రోజు. మళ్ళీ శ్రీకాకుళంలో కూడా వచ్చింది. సో హౌఎవర్ నెక్స్ట్ డే నైట్ వరకు, అంటే 14th నైట్ కొద్దిగా లేట్ కూడా ఈ అంతా ప్రాసెస్ అక్కడ రావడం, సీల్ చేయడం, సీల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే స్క్రూట్నీ ఉంటుంది. స్క్రూట్నీ అయిన తర్వాత అబ్జర్వర్ విల్ డిసైడ్ దట్ ఇక్కడ రీపోల్ చేయాలా వద్దా. ఈ అంతా ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత ఫైనల్ డిసిషన్ ఆఫ్ అబ్జర్వర్స్, అంటే ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు మీటింగ్ పెడతారు క్యాండిడేట్స్తో, ఆర్ఓ అండ్ అబ్జర్వర్. మీటింగ్ పెట్టిన తర్వాత దే హ్యావ్ నాట్ రికమెండెడ్ ఎనీ రీపోల్. సో అబ్జర్వర్స్ తరఫు నుంచి ఏం రీపోల్ రికమెండ్ చేయలేదు కాబట్టి, అండ్ దెన్ మనము అన్ని మషీన్లు, ఆల్ 25 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, ఆల్ 175 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అన్నిటినీ మనము స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచాం. అంటే వీ హ్యావ్ సేఫ్లీ సెక్యూర్డ్ అండ్ క్లోజ్ ద స్ట్రాంగ్ రూమ్స్. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో దారుణం చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా చినగంజాయి నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అతివేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో 6 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల్లో టిప్పర్ డ్రైవర్, ట్రావెల్ బస్ డ్రైవర్తో పాటు మరో 4 బస్సులోని ప్రయాణికులు ఉన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి 6 సజీవ దహనమయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన 3 మంటల్లో కాలి బూడిదయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చినగంజాం నుంచి చీరాల మీదుగా హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును పసుమర్రు సమీపంలోని ఉరిపాలెం వద్ద టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది.
అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో తొలుత టిప్పర్ లారీలో మంటలు చెలరేగి అవి బస్సుకు వ్యాపించాయి. క్షణాల్లోనే బస్సు మొత్తం మంటలు వ్యాపించడంతో అందులో చిక్కుకున్న 6 సజీవ దహనమయ్యారు. 20 మందికి పైగా ప్రయాణికులు గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రయాణికులంతా చినగంజాం, గోనసపూడి, నీలాయపాలెం గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. బస్సు ప్రమాదంలో 2 మహిళలు, 2 పురుషులతో పాటు బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ మంటల్లో సజీవ దహనమయ్యారు. వీరిలో నీలాయపాలెంకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన కాళీ బ్రహ్మేశ్వరరావు, భార్య లక్ష్మి, మనవరాలు పిట్టు చనిపోయారు. డ్రైవర్ అంజి స్వల్ప గాయాలతో బయటపడిన వారిని చిలకలూరిపేట, గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతి లభించింది. ఈ నెల 16 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతించింది. పర్యటనలో భాగంగా జగన్ యూకే, స్విస్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. సీఎం జగన్ విదేశాలకు వెళ్లనున్నారు. ఈ నెల 16 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్లో 17 రోజులు కుటుంబ సభ్యులతో కలిసి పర్యటించేందుకు న్యాయస్థానం సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. అక్రమ ఆస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్కు 2013లో బెయిల్ ఇచ్చినప్పుడు దేశం విడిచి వెళ్లరాదని సిబిఐ కోర్టు షరతు విధించింది. ఫ్యామిలీ వెకేషన్ కోసం భార్య భారతీ కుమార్తెతో కలిసి యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సిబిఐ కోర్టును జగన్ కోరారు. కేసు అభియోగాల నమోదు దశలోనే ఉన్నందున తాను విదేశాలకు వెళ్తే ట్రయల్పై ప్రభావం ఉండదని కోర్టుకు తెలిపారు. కోర్టు ఎలాంటి షరతులు విధించినా పాటిస్తానని, విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. గతంలోనూ కోర్టు అనుమతితో పలుమార్లు విదేశాలకు వెళ్లి వచ్చినట్లు వివరించారు. జగన్ అభ్యర్థనపై సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ ఇతర నిందితులు కుంభకోణానికి పాల్పడి ఆర్థికంగా అక్రమ లబ్ధి పొందారని సిబిఐ వాదించింది. ఏదో ఒక కారణంతో జగన్ తరచుగా విదేశాలకు వెళ్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చింది. జగన్ సీఎం అయిన తర్వాత ఒకేసారి కోర్టుకు వచ్చారని వాదించింది. జగన్ ఇతర నిందితులు వివిధ పిటిషన్లు వేసి కేసు విచారణ జాప్యం చేస్తున్నారని గతంలో హైకోర్టు ప్రస్తావించిందని సిబిఐ పేర్కొంది. తీవ్రమైన ఆర్థిక నేరాభియోగాలు ఎదుర్కొంటున్న జగన్ విచారణలో జాప్యాన్ని సాకుగా చూపి మినహాయింపులు, సడలింపు కోరడం సరికాదని వాదించింది. ఇరువైపుల వాదనలు విన్న సిబిఐ కోర్టు జగన్ 17 రోజులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. విదేశాలకు వెళ్లే ముందు తన ప్రయాణ వివరాలు, ఫోన్ నంబర్లు, మెయిల్ కోర్టుకు సిబిఐకి ఇవ్వాలని జగన్ న్యాయమూర్తి ఆదేశించారు. పల్నాడు సహా రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ హింసపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గవర్నర్కు లేఖ రాశారు. మాచర్లతో పాటు ఇతర ప్రాంతాల్లో హింసను అణిచివేసేందుకు మీరు జోక్యం చేసుకోవాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. పల్నాడు సహా రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ హింసపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గవర్నర్కు లేఖ రాశారు. అనేక ప్రాంతాల్లో ఎన్నికల అనంతరం వైసీపీ సాగిస్తున్న హింసాత్మక సంఘటనలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నానిని చంపాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ గూండాలు ఇనుపరాడ్లు, సుత్తితో దాడి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేతలు దాడికి కుట్ర పన్నారని, అదేవిధంగా తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఇంటిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేసి కుటుంబ సభ్యులపై దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేశారని అన్నారు. మాచర్ల అసెంబ్లీ సెగ్మెంట్లో వైఎస్ఆర్సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు వైఎస్ఆర్సీపీ గోండాలతో కలిసి టీడీపీ నాయకులు, మద్దతుదారుల ఇళ్లు, సంస్థలు, ఆస్తులపై దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దాదాపు 2000 మంది వైఎస్ఆర్సీపీ గోండాలు టీడీపీ కార్యకర్తలను హత్య చేయాలనే ఉద్దేశంతో ఇనుప రాడ్, కర్రలు, ఇతర ఆయుధాలతో మాచర్ల రోడ్ల మీద విహారం చేస్తున్నారన్నారు. మాచర్ల నియోజకవర్గంలోకి ఇప్పటికే అనేక మంది బయటి వ్యక్తులు ఉన్నారని, టీడీపీ కార్యకర్తల ఇళ్లపైకి దాడులు చేసేందుకు, ఇళ్లు తగలబెట్టేందుకు పెట్రోల్ క్యాన్లతో వైసీపీ గూండాలు సిద్ధమయ్యారని అన్నారు. సరిపోయే బలగాలు లేక స్థానిక పోలీసులు ప్రేక్షక పాత్రలా ఉండిపోయారని గవర్నర్కు విన్నవించారు. ప్రస్తుతం జరుగుతున్న హింసాకాండ వల్ల టీడీపీ కేడర్కు ఏదైనా ప్రాణనష్టం జరిగినా లేదా గాయపడినా పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాచర్లతో పాటు ఇతర ప్రాంతాల్లో హింసను అణిచివేసేందుకు మీరు జోక్యం చేసుకోవాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించాలని కోరారు. మీ సత్వర జోక్యం మాత్రమే శాంతి భద్రతలను కాపాడతాయని భావిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ నాయకత్వానికి ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్ సక్సేనాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. వారణాసి లోక్సభ అభ్యర్థిగా ప్రధానమంత్రి మోడీ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి నేతలు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ నాయకత్వానికి ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్ సక్సేనాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. దేశంలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం శైవ క్షేత్రమైన వారణాసిలో నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించినందుకు నా కృతజ్ఞతలు అని అన్నారు. ముఖ్యంగా కాశీలోని విశ్వేశ్వరునికి అభిషేకం, ఆ దివ్య క్షేత్రం సందర్శనకు సహకారం అందించిన బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగనే తన పర్యటన భక్తిపూర్వకంగా సాగడానికి వెన్నంటి ఉన్న యూపీ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్ సక్సేనాకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. కాగా వారణాసి లోక్సభ అభ్యర్థిగా ప్రధానమంత్రి మోదీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కూటమి నేతలు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రంలో పోలింగ్ సరళి చూస్తుంటే ఫ్యాన్ గాలి బలంగా వీచిందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. 2-3 రోజుల్లో ప్రమాణ స్వీకారానికి తేదీ కూడా ప్రకటిస్తామని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరి మద్దతు సీఎం వైఎస్ జగన్కే ఉందని, వారంతా వైఎస్ఆర్సీపీకే ఓటు వేశారని తెలియజేశారు. వచ్చే నెల 4వ తేదీన ఊహించని ఫలితాలు రానున్నాయని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో నిజాయితీ, హామీల అమలు ముఖ్యమని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఇలాంటి ప్రమాణాలు పాటిస్తూ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. ఈ 5 ఏళ్ల పాలనలో సీఎం జగన్ చేసిన సంక్షేమం, అభివృద్ధి వైఎస్ఆర్సీపీని విజయం వైపు తీసుకెళ్తోందని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరి మద్దతు సీఎం వైఎస్ జగన్కే ఉందని, వారంతా వైఎస్ఆర్సీపీకే ఓటు వేశారని తెలియజేశారు. లబ్ధి పొందిన ప్రతి మహిళ మళ్లీ సీఎంగా వైఎస్ జగనే కావాలని కోరుకుంటున్నారన్నారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, వృద్ధులకు ఇంటికే పింఛన్ అందుతుందని, అవినీతి లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లో సంక్షేమ పథకాల ఆర్థిక సహాయం అందుతుందని భావించి ఓట్లు వేశారన్నారు. చంద్రబాబు అధికార దాహంతో అనేక రకాల కుయుక్తులకు పాల్పడ్డాడని, స్థాయికి తగని తప్పుడు భాష వాడారని తెలిపారు. ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వీసిందన్న. ఈ ప్రాంతం ఆ ప్రాంతం, ఇక్కడ అక్కడ అని కాకుండా మొత్తం అటు రాయలసీమ, ఇటు కోస్తా, ఇటు ఉత్తరాంధ్ర, అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి అనే 2 కార్యక్రమాలు చేశారో అని మా ఉందో దాన్నే మళ్ళీ నేను కొనసాగిస్తానని చెప్పారు. మాయ చెప్పుకుంటా, మోసం చెప్పుకుంటా దాన్ని ప్రజలు విశ్వసించారు. ఇది కొత్త వరవడి. అందుకే అంత పెద్ద ఎత్తున మహిళలు, ఎందుకంటే మా దగ్గర సంక్షేమంలో లబ్ధి పొందిన మహిళలు 74% మంది మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. 74% మంది మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మా తాలూకు ఆత్మగౌరవం కాపాడారు జగన్మోహన్ రెడ్డి గారు. నా అన్నగా, నా తమ్ముడుగా, నా బిడ్డగా, వాళ్ళందరూ కూడా. అందుకే మీరు ఎక్కడ చూసినా బాలులు తిరిగి మహిళలు వచ్చి ఉన్నారు. మాకు ఇంట్లో గౌరవం పెరిగింది, ఊర్లో గౌరవం పెరిగింది. చేతిచ్చి ఆదుకున్నాడు ఈయన. 1వ తరగతి పెన్షన్ అనేది ఆశామాసి ఎప్పుడు మీ జీవితంలో చూడలేదు. ఓ బ్రాండ్ మాట తప్పుడు మనం తిప్పరని, అది స్వర్గీయ రాజశేఖర గారికి ఉంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. వైఎస్ఆర్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ సోమవారం జరిగిన పోలింగ్లో మహిళా ఓటర్లలో చైతన్యం చూశామని, ఉదయం నుంచే మహిళలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బార్లు తీరారని చెప్పారు. గత ఎన్నికల కంటే ఎక్కువగా పోలింగ్ జరిగిందన్నారు. జగనన్న ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందనడానికి ఇది సూచిక అని తెలియజేశారు. ఓటర్లలో, మహిళల్లో చైతన్యంతో రావటం, ఈ విధంగా ఎన్నికలు ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలి. ఆ ఓటును కూడా ఈరోజు నాకైతే ఖచ్చితంగా ఈరోజు మహిళా పక్షపాతిగా ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్న పెద్దలు, మా పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు స్పష్టంగా ఈవేళ మళ్ళీ వారిని తెచ్చుకోవాలనే ఆలోచనతో మహిళలు కనబడడం జరిగింది. నాకైతే ఫ్యాన్ గాలి వీస్తుంది అనేది ఫీలింగ్ అయితే నేనైతే ఫీల్ అవుతున్నాను. మహిళలు ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి మద్దతు ఇస్తారు.
మళ్ళీ తీసుకొస్తారన్న వారి ఆతృత అనేది వారి వాటిలో కనబడ్డాం. ఏపీలో కూటమి 130 సీట్లు పైగా కూటమి సీట్లు సాధించబోతుందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో జగన్ను ఓడించాలని ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో తరలివచ్చారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా 4వ సారి ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సాధిస్తారని అన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మల్టీ స్టార్ మహాకూటమి ఏపీలో సూపర్ డూపర్ హిట్ అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న తెలియజేశారు. ఏపీలో కూటమి 130 సీట్లు పైగా కూటమి సీట్లు సాధించబోతుందన్నారు. 2019లో జగన్ను గెలిపించేందుకు బారులు తీరిన ప్రజలు 5 ఏళ్లు ఇబ్బందులు పడ్డారన్నారు. ఇలాంటోడినా గెలిపించిందని ప్రజలు తెలుసుకుని ఈసారి ఓడించాలని కంకణం కట్టుకున్నారని బుద్ధా వెంకన్న తెలియజేశారు. ఎన్నికల్లో జగన్ను ఓడించాలని ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో తరలివచ్చారన్నారు. జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఆయనను సాగనంపేలా కూటమికి ఓట్లు వేశారన్నారు. 2019లో 79% పోలైతే నేడు 81% పోలింగ్ జరిగిందని బుద్ధా వెంకన్న తెలియజేశారు. జగన్పై వ్యతిరేక ఓటు వేసేందుకు తెల్లవారుజాము నుంచే ఓటర్లు బార్లు తీరారు. 5-6 గంటలు ఆలస్యమైన ఓపికగా వేచి ఉండి జగన్ను సాగనంపాలనే లక్ష్యంతో ఓట్లు వేశారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా 4వ సారి ప్రమాణ స్వీకారం చేయడం ఒక రికార్డు అని పేర్కొన్నారు. అమరావతి వేదికగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అమరావతిని అభివృద్ధి చేస్తానన్న జగన్ రాజధాని లేకుండా సర్వనాశనం చేస్తారని అన్నారు. చంద్రబాబు వంటి నాయకుడిని అన్యాయంగా జైల్లో పెట్టారని కక్షతో ప్రజలు జగన్కు ఓడించాలని ఓట్లు వేశారని అన్నారు. నారా కుటుంబంలో ఉన్న నలుగురు చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి 4 దిక్కులుగా మారి ప్రచారం చేశారని గుర్తు చేశారు. అరే 5-6 గంటల నుంచి ఉంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి వెళ్ళిపోతాడే, ఈ 5-6 గంటలు మనం ఎందుకు కష్టపడకూడదు ఈ రాష్ట్రం గురించి? చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఈ రాష్ట్రం గురించి ఇంత కష్టపడుతున్నాడు, మనం ఒక్క 5 గంటలు కష్టపడకూడదా అని లైన్లో నుంచొని 5-6 గంటలు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. దీంట్లో ఎటువంటి ఇది లేదు. చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అది కూడా ఈసారి అమరావతిలో చేస్తారు. అమరావతి రాజధాని రైతులు ఏదైతే ఎప్పటి నుంచో నిరాహార దీక్షలు ఈ చేస్తుంటే వాళ్ళని ఒక అవహేళనగా చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి 4వ సారి ప్రమాణ స్వీకారం, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 4వ సారి, తెలుగు వాళ్ళ చరిత్రలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. గన్నవరం నియోజకవర్గంలో తన విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు, ఇతర నేతలకు టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు యువత, తెలుగు మహిళలు, జనసేన కార్యకర్తలకు తన కోసం పనిచేశారని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓటు వేసి తనకు అండగా నిలిచారని అన్నారు. గన్నవరం నియోజకవర్గంలో గెలిచేది తానే అని, వచ్చేది కూటమి అని పేర్కొన్నారు. అమరావతి రాజధానిలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటం ఖాయమని జోసెం చెప్పారు. నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ, నా విజయాన్ని కాంక్షిస్తూ గన్నవరం నియోజకవర్గంకి వచ్చి ప్రచారం చేసిన మా పార్టీ అధ్యక్షులు, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే హీరో సాయి ధరమ్ తేజ్ గారికి, అలాగే ఈ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ బాబు గారికి, అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ ఫణి గారికి, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇన్ఛార్జిగా వ్యవహరించిన ముద్రబోయిన వెంకటేశ్వర గారికి, యనమల రామకృష్ణ గారికి, ఉండవల్లి శ్రీదేవి గారికి, కృష్ణమాదిక్ గారికి, అందరికీ నా నియోజకవర్గానికి వచ్చి ప్రచారం చేసినందుకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని మూలపాడు గ్రామంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న 4 వాహనాల్లో ముందున్న వాహనదారుడు సడన్ బ్రేక్ వేశాడు. దీంతో మొదటి వాహనాన్ని రెండోది, రెండో వాహనాన్ని మూడోది, మూడో దాన్ని 4వ కారు ఢీకొట్టాయి. వీటిలో ఒక కారు ముందు భాగం ఎక్కువగా దెబ్బతింది. ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.